అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ సంతోషి. హిందూ ధర్మంలో వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి, గ్రహానికి అంకితం చేయబడింది. ఇందులో భాగంగానే ఆదివారం రోజు నవగ్రహాలకు అధినేత సూర్యుడికి అంకితం చేయబడింది. అందుకే ఈ రోజున పూజ చేయడంలో కొన్ని నియమాలను పాటించడం వలన ఆ సూర్యుడి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. ఈ క్రమంలోనే భక్తితో ఉపవాసం ఉండి సూర్యదేవునికి ఆర్జ్యం సమర్పించే భక్తులకు వ్యాపారంలో విజయం సాధిస్తారని నమ్మకం. దీనితో పాటు జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయని విశ్వాసం. అంతేకాదు ఆరోగ్య సమస్యలు తీరడంతో పాటు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి నెలకొంటుంది. సంపద అదృష్టం పెరుగుతుంది. ఆదివారం సెలవు రోజంటూ బద్దకించకుండా ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. బెల్లం, కుంకుమ, ఎర్రటి పువ్వులు, అక్షింతలను నీటిలో వేసి సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పించాలి. అనంతరం సూర్య భగవానికి సంబంధించిన వేద మంత్రాలను జపించాలి. అనంతరం ఆచారాల ప్రకారం హారతి ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వలన సూర్యుడు సంతోషిస్తాడని నమ్మకం. అయితే ఆదివారం రోజున సూర్యుడి అనుగ్రహం పొందాలంటే పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయవద్దు. ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోని నల్ల దుస్తులు ధరించకూడదు. ఈ రోజున ఉప్పు తినకుండా ఉండాలి. అలాగే ఆదివారం పొరపాటును కూడా తండ్రిని అవమానించకూడదని, పొరపాటును కూడా ఏ స్త్రీతోనూ వాదించకూడదని చెబుతారు. అదేవిధంగా ఈ రోజున తులసి మొక్కను తాకకూడదు. నీరు కూడా సమర్పించకూడదు. ఈ నియమాలను పాటిస్తే సూర్యుడిని పూజించినంత ఫలితంగా ఉంటుంది. వ్యాధుల బారిన పడకుండా ఉండడంతో పాటు సమాజంలో మంచి స్థానం లభిస్తుందని చెప్తారు.